ధృతరాష్ట్రుడు కర్ణుడి పతనాన్ని ఉద్దేశించి సంజయునితో ఇంకా ఇలా అంటున్నాడు. సుయోధన, యుద్ధ ప్రశంసములు పొందిన భీష్ముడు, యుద్ధ దుర్మధుడైన ద్రోణుడు పక్షపాత బుద్ధితో ఆ కుంతి పుత్రులను చంపకపోతే వాళ్ళను అందరినీ నేను వధిస్తాను, నీ మనోవేదన తొలగించుకో అని నా కొడుకు దుర్యోధనుడితో అనేవాడు. గాంధీవము గాని బాణాలు గాని దట్టంగా పట్టించిన మంచి గంధం గల నా బాణం వేగంగా పరిగెత్తుకుని వస్తుంటే అవి ఏం చేయగలవు అనేవాడు కర్ణుడు దుర్యోధనుడితో. ఆబోతు మూపురంగల కర్ణుణ్ణి అర్జునుడు ఎలా వధించాడు? బ్రేళ్ల తొడుగులను గ్రహించి అల్లెత్రాటిని బిగిస్తున్న కర్ణుడి ఎదుట ఏ మగవాడు నిలవదగడు. సూర్యచంద్రుల కాంతికి కిరణాలకు భూమి దూరం కావచ్చు గాని యుద్ధంలో పారిపోని పురుష శ్రేష్ఠుడైన కర్ణుడి మరణం అసాధ్యం. తనకు సహాయంగా కర్ణుడు, సోదరుడైన దుశ్శాసనుడు ఉన్నారనే ధీమాతో మూర్ఖుడు, దుర్బుద్ధి అయిన దుర్యోధనుడు శ్రీకృష్ణుడి మాటలను పాటించలేదు. కాబట్టి ఇప్పుడు నా పుత్రుడు దుశ్శాసన మరణాన్ని, వృషభ స్కందాలు కలిగిన కర్ణుడి పతనాన్ని చూసి తప్పక విచారపడుతూ ఉంటాడు. అర్జునుడితో జరిగిన ద్వంద్వ యుద్ధంలో కర్ణుడు వధింపబడ్డాడని విని విజయం పొందిన పాండవులను చూసి దుర్యోధనుడు ఏమన్నాడు? నా పుత్రుడు దుర్మర్శనుడు కర్ణుడు హతులు కావటాన్ని, మహారథులైన శత్రుపక్షం వారు వధిస్తూ ఉంటే చెల్లా చెదురు అయిన మన సైన్యాన్ని పలాయనం చిత్తగిస్తూ యుద్ధ విముఖులైన రాజులను, పారిపోయిన రతికులను చూసి నా పుత్రుడు దుర్యోధనుడు విచారపడుతున్నాడని అనుకుంటాను. ఎవరు బోధించినా విననివాడు, నేను పండితుడిని, విద్వాంసుడిని, మేధావిని అని భావించే దుర్బుద్ధి, ఇంద్రియాలను జయించలేని దుర్యోధనుడు తన సైన్యం నిరుత్సాహపడటం చూసి ఏమన్నాడు? మంచి మనస్సు కలిగిన ఆప్తులు వారించినా వినకుండా పాండవులతో బలవత్ విరోధం పెట్టుకున్న దుర్యోధనుడు తన పక్షం వారు ఎక్కువ మంది యుద్ధంలో మరణిస్తే ఏమన్నాడు? తన సోదరుడైన దుశ్శాసనుణ్ణి యుద్ధరంగంలో భీమసేనుడు వధించి వాడి రక్తం త్రాగుతుంటే చూసి దుర్యోధనుడు ఏమన్నాడు? సభలో శకునితో కలిసి దుర్యోధనుడు కర్ణుడు అర్జునుడిని వధిస్తాడు అని చెప్పాడు. ఆ కర్ణుడు వధింపబడ్డాక దుర్యోధనుడు ఏమన్నాడు? సంజయ, పూర్వం పాండవులను వంచించి జూదమాడి సంతోషించిన శకుని కర్ణుడు చనిపోతే ఏమన్నాడు? మహాదానుష్కుడు, సాత్వత్రులలో మహారథుడు కృతవర్మ వధింపబడ్డ కర్ణుని చూసి ఏమన్నాడు? సంజయ, ధనుర్వేదాన్ని అభ్యసింపగోరే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు ద్రోణపుత్రుని వద్దకు వెళ్ళి నేర్చుకుంటారు. యువకుడు, రూపవంతుడు, చూడదగినవాడు, మహాకీర్తిమంతుడు అయిన అశ్వత్థామ కర్ణుడు చనిపోతే ఏమన్నాడు? ధనుర్వేదాచార్యుడు, రతిక శ్రేష్ఠుడు, గౌతమ వంశీయుడు, శరద్వంతుని పుత్రుడైన కృపాచార్యుడు కర్ణుడు వధింపబడితే ఏమన్నాడు?